జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. మనందరం కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు ప్రభా అని మనందరం కూడా హృదయపూర్వకంగా మనపూర్వకంగా సిద్ధపడదాం. హృదయమే దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి ప్రభా, నాలో ఉన్న బలహీనతలు తొలగించి వేయండి, నన్ను బలపరచండి. నా జీవితంలో శరీర క్రియలన్నీ కూడా నశింపచేసి ఎండిన ఎముకలన్నీ కూడా తిరిగి జీవింపచేసి ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేయండి ప్రభా అని మనమందరం కూడా ఆత్మీయ వరములతో నన్ను నింపు ప్రభా అని సిద్ధపడదాం. ప్రభువే మన జీవితాలకు ఆధారమైన వాడు, దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనందరం సిద్ధపడదాం. సమయం అన్న వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న స్థానిక సంఘ పెద్ద సుకుందరన్న ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారి అగు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూత గణముల చేతను మా వంటి బీదవారి చేతను నిత్యము మహిమ మహిమ అని పొగడబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, పోయిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మమ్మల్ని అందరినీ నీ సజీవ సంఖ్యలలో ఉంచుకొని నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు మమ్మల్ని నీ సన్నిధానమునకు నడిపించుకున్నావు. అందును బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయుదురో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. అందును బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, నీ వాక్యములో సెలవిచ్చినట్లు 6 దినములు పనిచేసి 7వ దినము పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినములో నీ రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ నీ మందిరమునకు వచ్చి మోకరించి నిన్ను స్తుతించి ప్రార్థించే భాగ్యము మాకు అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, రావాల్సిన బిడ్డను త్వరగా నీ సన్నిధానమునకు నడిపించుకొని నీ దాసుని ద్వారా ఈ దినమునకై ఏర్పాటు చేసిన నీ మాటలను మేమందరము విని నీ మాటల ప్రకారము నడుచుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, నీ వాక్యములో సెలవిచ్చినట్లు ప్రభా, నీ వాక్యములో ప్రభా, ఎవరైతే తప్పులను ప్రభా దాచుకుంటారో వారు దానిని విడిచిపెట్టి కనికరము పొందుదురని నీ వాక్యములో సెలవిచ్చినట్లు ప్రభా, మేము చేసిన పాపములను, మేము చేసిన అపరాధములను ప్రభా మీరు కొట్టివేసి ఉన్నారు. ప్రభా, ఇక మీదట మేము ఏ తప్పు చేయకుండా ప్రభా వాటిని విడిచిపెట్టి విసర్జించి నీ బిడ్డలుగా ఉండి కనికరము పొందే బిడ్డలుగా ఉండుటకు మాకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, నీ దాసుడు ప్రభువా నీ వాక్యమును చెప్పుతుండగా నీ దాసునితో మీరే మాట్లాడండి. మీ దాసునితో ప్రభా మీరే మాట్లాడి మహిమ పొందమని, రావాల్సిన బిడ్డను త్వరగా నీ సన్నిధానములకు నడిపించమని ఈ కొద్ది విన్నపములు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరు కూర్చున్నామా? హల్లెలూయా. మంచిది. అంత బాగున్నారా అమ్మ? అయ్యా, మీరు బాగున్నారా? దేవుని అపారమైన కృప, ఆయన కనికరాన్ని మన పట్ల చూపించి మనలను మన కుటుంబాలను దేవుడు క్షేమంగా సురక్షితంగా
ఆయన సన్నిధికి తోడుకొని వచ్చినాడు కాబట్టి ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. సమయమున చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. చూడండి, భక్తుడినటువంటి రచయిత ఈ 28వ అధ్యాయములో సామెతలలో ఈ 13వ వచన భాగంలో రాయబడినటువంటి మాట, ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు వర్ధిల్లరు అనేది చాలా ప్రధానముగా దేవుడు ఈ మధ్యాహ్నం మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు తన జీవితంలో వృద్ధి పొందుతారో, ఎవరు వారి జీవితంలో వృద్ధి పొందరు అనేది ప్రధానమైనటువంటి మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు వర్ధిల్లరంట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది అతిక్రమాలు దాచిపెట్టి వర్ధిల్లని వారు ఉన్నారు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ప్రభు సన్నిధిలో ధ్యానము చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మీరు మాతోను మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మాట్లాడమని ముందున్న వాక్య పరిచయంతుడిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ ఏముంటుందంటే, అతిక్రమమును దాచిపెట్టువాడు ఎన్నటికీ వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని చేత కనికరాన్ని పొందుకుంటాడు. దేవుడు ఎవరినైతే కనికరిస్తాడో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారు మాత్రమే వర్ధిల్లుతారు అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఎవరెవరు వర్ధిల్లలేదో, ఎందుకు వారు వర్ధిల్లలేదో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం తీసిన యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33 నుంచి మనం చదువుకుందాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న నా దేవుని దృష్టికి నేను వేషధారణవుదును. చూడండి, ఇక్కడ యోబు గారు తెలియజేస్తున్నటువంటి మాట, ఒకవేళ నిన్ను ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొనినట్లయితే నేను వర్ధిల్లను. ఆదాము చేసినటువంటి రీతికి నేను జీవించినట్లయితే, పాపమును దోషమును అపరాధము చేసిన ఆదాము దాచిపెట్టుకుని తన జీవితంలో వర్ధిల్లలేకపోయాడు, దేవుని కనికరాన్ని పొందుకోలేకపోయాడు. అందుకే నేను నా రొమ్మున అనగా నా హృదయములో పాపమును అపరాధమును దాచిపెట్టుకున్న ఎడల నేను వర్ధిల్లలేకపోదును అన్న భావాన్ని చాలా స్పష్టంగా అక్కడ యోబు గారు తెలియజేస్తున్నారు. అందుకని ప్రేమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్న మాట, అక్కడ యోబు ఒక మాట అన్నాడు, మహాసమూహమునకు భయపడియు నేను పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నట్లయితే నేను వర్ధిల్లేవాన్ని కాదు,
దేవుని చేత కనికరాన్ని పొందుకునేవాడిని కాదు. అందుకనే దేవుని సన్నిధానములో కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయటి వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల నేను వర్ధిల్లివాన్ని కాదు అన్నాడు భక్తుడిని యోబు గారు. అందుకనే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. అందుకే యోబు గారు తన పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు తన పాపాన్ని దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఒక మాట రాస్తున్నాడు అక్కడ. ఏమన్నాడు? ఒక మనిషిని ఆధారం చేసుకుంటున్నాడు అక్కడ, ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అక్కడ, ఒక మనిషి చేసిన అపరాధాన్ని దాచిపెట్టుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోబు గారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంభవాన్ని యోబు గారు ఆదామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొనినట్లయితే నేను వర్ధిల్లేవాన్ని కాదు అన్నాడు. అందుకే దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, మన భక్తి జీవితంలో నుండి ఆదాములాగా వాటిని దాచిపెట్టుకోకూడదు. ఎప్పుడైతే ఆదాము దాచిపెట్టుకొని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో, ఈ భక్తి జీవితంలో మనమందరం కూడా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి తప్ప కప్పుకోకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఆది కాండంలోనికి రండి. ఆదామును యోబు గారు జ్ఞాపకం చేస్తున్నారు అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లని పుట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనక దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకొంటినెను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. ఇక్కడ చూడండి, అతడు చేసిన పాపాన్ని ఎవరి మీదికి నెట్టేశాడు? స్త్రీ మీదికి, భార్య మీదికి నెట్టేశాడు. దేవుడు అతడితో చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట, ఈ వృక్ష ఫలములు నువ్వు తినకూడదని ఎవరితో చెప్పాడు దేవుడు? అప్పటికి ఎవరు లేరు? స్త్రీ లేదు, అవ్వమ్మ గారు లేరు. అవ్వమ్మ గారికి తెలియదు, మరి ఎవరికి తెలుసు? ఆదాము అడగాలి కదా. తను చేసిన పాపం ఏంటంటే అవ్వమ్మ గారు తెచ్చిన పండు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడగాలి, మొదటిది. రెండవది, ఈ పండు తినకూడదు, తెచ్చినప్పుడు ఈ పండు తినకూడదని దేవుడు చెప్పాడని గద్దించాలి, హెచ్చరించాలి. తను చేసిన పాపము, తను చేసినటువంటి పొరపాటును ఒప్పుకోకుండా స్త్రీ మీదికి నెట్టేశాడు. స్త్రీకి ఏం తెలుసు? ఆ పండు తినొద్దన్న పరిస్థితి ఆదాము గారన్నా చెప్పాలి అవ్వగారికి, లేదా దేవుడు ఆదాముకు చెప్పింది అవ్వకు తెలియదు. కాబట్టి ఆదాము గారు చెప్పాలి, లేదా తెచ్చినప్పుడన్నా అమ్మా ఇది తినకూడదు, దేవుడు తినొద్దని చెప్పాడు, ఎలాగో తెంపావు కదా, మన ఇద్దరము ఈ పండు తెంపిన విధానాన్ని బట్టి ఆ దేవుడు చల్లని పూట మన ఎద్దకు వచ్చినప్పుడు, అయ్యా సాతాను శోధించినప్పుడు మేము దాన్ని తీసుకుని తెంపింది అవ్వగారు, కాస్త తిరిగితోక పని చేసింది, క్షమించమని అడుగుదామని చెప్పాలి. తినేసిన తర్వాత వారు దిగంబరులమని తెలుసుకున్న తర్వాత వారి జీవితంలో ఆ దేవుడిని యెహోవా వచ్చినప్పుడు మేము తప్పు చేసామని ఒప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకొని అవ్వ మీదికి నెట్టేశాడు. దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నమాట,
దేవుని సన్నిధిలో అక్కడ దేవుడు కూడా ఓ మాట చెప్పాడు. ఏమన్నాడు ఆ మాట? మళ్ళొకసారి ఆ మాట చదవండి. దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట 11వ వచనం. అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను మీకు అనలేదు. అక్కడ ఏమన్నాడు? అక్కడ దేవుడు నేను నీకు ఆజ్ఞాపించిన మాట మీరు ఉన్నావు అన్నాడు. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాట, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? తినొద్దని చెప్పాను కదా ఆదాం అంటే. అప్పుడు కూడా ఏమన్నాడు? ఆ మాట చూడండి 13వ వచనం. అవ్వ మీదికి నెట్టేసిన తర్వాత అవ్వమ్మ కూడా ఏం చేసింది చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. అప్పుడు స్త్రీతో దేవుడు ఏమన్నాడు? నువ్వు చేసిన పని ఏమిటన్నాడా? నేను నీకు ఆజ్ఞాపించిన మాట మీరితో అన్నాడా? నీవు చేసిన పని ఏమిటి అంటే ఆమె చేసినది చేసినట్లుగా, విన్నది విన్నట్లుగా దేవునికి చెప్పేసింది. అందుకే దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా వారి జీవితంలో నుండి వారు చేసినటువంటి ఆ పాపము ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకొని జీవించినందువల్ల వారి జీవితాల్లో చూడండి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట 18, 19 వచన భాగాలు చదవండి. అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి గనక నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పెను. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, వారి జీవితంలో మన్నే గనక నీవు మరలా తిరిగి మన్నైపో వరకు నీవు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. వారి జీవితాల్లో వర్ధిల్లలేకపోయారు. వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా వారు ఏదేను తోటలో నుంచి వెలివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. దేవుడు వారి జీవితంలో వారిని బాధించిన విధానం, వారి జీవితంలో శిక్షించిన విధానం, వారు చేసిన పొరపాటును చేసి ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్న విధానాన్ని బట్టి వారి జీవితాల్లో ఏనాటికి కూడా వర్ధిల్లలేకపోయారు, ఆశీర్వదించబడలేకపోయారు. ఆత్మీయంగా ఆరోగ్యంగా వారి జీవితాన్ని వృద్ధి చేసుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే వారు చేసిన అతిక్రమాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నారు. అందుకే వారి జీవితాలు వర్ధిల్లలేకపోయాయి అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. వారు చేసిన పాపాన్ని బట్టి చూడండి వారి సంతానము కూడా వర్ధిల్లలేదని రాయబడింది. 4వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉండినప్పుడు కయ్యను తన తమ్ముడిని హేబేలు మీద పడి అతనిని చంపెను. 9వ యెహోవా నీ తమ్ముడిని హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా అతడు, నేనెరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అడాను. చూడండి ఇక్కడ ఏం చేశారు వీళ్ళు. కయ్యను కూడా ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపిన తర్వాత దేవుడు అడిగాడు, కయ్యాన్ నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే అప్పుడు ఏం చేయాలి ఇతడు? అవునయ్యా నాకు కోపం వచ్చి నేను ఆశీర్వదించబడడం లేదు, అతడు ఆశీర్వదించబడుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, అందుకనే అతని ప్రార్థనను ఆలకించిన విధానాన్ని బట్టి నేను అతన్ని చంపేశానని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఏం చేశాడు? దాన్ని కప్పుకున్నాడు. అందుకే కయ్యోను వర్ధిల్లలేదు. కయ్యోను తన జీవితంలో ఎలా ఉన్నాడంటే దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట చూడండి. అక్కడ రాయబడిన మాట దేవుడు ఏం చెప్పాడో చూడండి 11వ వచనంలో, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల్లో నుండి పుచ్చుకున్నటకు
నోరు తెరిచిన ఈ నేల మీద వండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీయదో. నీవు భూమి మీద దిగులు పడచ్చు దేశదిమ్మరివై వందువనెను. ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు తన జీవితంలో బట్టబయలు చేశాడు. బాబు నువ్వు చేసింది ఇది చూడు నాయనా, నువ్వు కప్పుకొని దాన్ని తన జీవితాన్ని బట్టి నీవు తన శాపాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు శపించబడిన వాడిగా ఉన్నావు. నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేసిన పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడు, కనికరాన్ని పొందుకుంటాడు. కానీ నువ్వు దాన్ని కప్పుకున్నావు కాబట్టి నువ్వు శపించబడి ఉన్నావని దేవుడు అతనితో మాట్లాడుతూ, నీవు నేలకు మరలా భూమికి చేరేంత వరకు నువ్వు భూమిని సేదపరుచుకుంటావు, కానీ అది నీకు సారమివ్వదు. తండ్రికి ఇచ్చినటువంటి శాపాలే కుమారునికి ఇచ్చాడు. తండ్రితో ఏమన్నాడు? అది నీకు ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలుస్తుంది, నువ్వు చెమట కారుస్తావు, నువ్వు ఆహారం తిద్దువన్నాడు. అదే కుమారుని కూడా శాపాలు చేశాడు దేవుడు. దేవుని సంగమా, వర్ధిల్లాలి అంటే నీలో నాలో ఉన్న పాపాన్ని శాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కప్పుకున్నావా? యోబు గారు ఆదామును జ్ఞాపకం చేసుకుంటుంటున్నాడు. నా రొమ్మున నేను పాపమును దాచుకున్న ఎడల వర్ధిల్లలేను అన్నాడు. అందుకే దేవుని సంగమా, మన రొమ్మున అనగా మన హృదయమున, మన జీవితంలో మనం చేసిన పాపాన్ని శాపాన్ని అపరాధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే వర్ధిల్లుతో ఉన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కయ్యోను వర్ధిల్లలేదు, ఆదాము వర్ధిల్లలేదు. ఎందుకు వారు వర్ధిల్లలేదంటే తన తమ్ముడిని హేబేలు మీద పడి చంపినప్పుడు దేవుడు అడిగాడు, ఆదాం ఏమన్నాడు? కయోన్ కయోన్ ఎక్కడున్నాడు నీ తమ్ముడు అనగానే అతడు అన్నమాట ఏంటి చెప్పండి? నేనేమైనా ఎక్కడి నుంచి వచ్చేటప్పటికి అతడు తమ్ముడిని చంపి పొలంలో చంపి వదిలేసి వచ్చేసాడు. వచ్చిన వెంటనే వస్తున్నప్పుడే ఆ కయ్యోన్ వస్తున్నప్పుడు దేవుడు వచ్చి, కయ్యోన్ నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, అయ్యా ఎప్పుడే చంపేసి వచ్చినయ్యా, నన్ను క్షమించమని అడగవలసిన వాడు నా తమ్ముడికి ఏమైనా కావలవాడనా అని దేవుని సన్నిధిలో దేవునికి నామ పేరట అతడు ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వాడిగా ఉండవలసిన వాడైనప్పటికీ దాన్ని కప్పుకొని దాచిపెట్టుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. తన జీవితంలో వర్ధిల్లత కనపడలేదు. అందుకే దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట చూడండి. అతడు వర్ధిల్లలేక తన జీవితంలో ఒక మాట చదవండి. అక్కడ 16వ వచనం చదవండి. యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదేను తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. ఇక్కడ చూడండి, అతడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంట? యెహోవా సన్నిధిలో నుంచి బయలు వెళ్ళిపోయాడు. నువ్వు యెహోవా సన్నిధిలో ఉంటే వర్ధిల్లుతావు. యెహోవా సన్నిధిలో ఎవరు నిలిచి ఉంటారు? యథార్థవంతులు యెహోవా మందిరములో అతిథులుగా ఉంటారు. యెహోవా మందిరములో వర్ధిల్లుతారు. యెహోవా మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉన్నాను అన్నాడు దావీదు భక్తుడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, అతడు కప్పుకున్నాడు కాబట్టి, ఒప్పుకోలేదు కాబట్టి అతడు శపించబడిన వాడిగా యెహోవా సన్నిధిలో నుంచి అతడు బయలు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ మధ్యాహ్నం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. చేసిన పాపాన్ని మన రొమ్మున మన హృదయమున మనం దాచిపెట్టుకున్నట్లయితే కయ్యోనులాగా మనం వర్ధిల్లము, ఆదాములాగా మనము వర్ధిల్లమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనా కానీ యెహోవా మందిరానికి వచ్చి, ప్రభా నేను పాపం చేశాను, ఈ ఆజ్ఞ అతిక్రమించాను, నా పాపమును క్షమించమయ్యా అని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మరలా దాని జోలి మనం వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని వెంబడించకూడదు. ఒకసారి చేసి దాన్ని ఒప్పుకున్న తర్వాత మరలా దాని జోలి మనం వెళ్ళకూడదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు చాలా స్పష్టంగా
నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఆదాము వలె దోషమును దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయం. అవినీతి సొమ్మును దాచిపెట్టుకున్నవాడు ఇక్కడ మనకు కనపడతాడు. 5వ అధ్యాయం 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహాజు వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టి దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్ళిపోయిరి. ఏం దాచాడంట ఇతడు? అవినీతి అనే పరంగా వచ్చిన ధనాన్ని దాచిపెట్టుకున్నాడు, అక్రమంగా వచ్చిన ధనాన్ని దాచిపెట్టుకున్నాడు, ఆశపడ్డాడు. దైవజనునికి తెలియకుండా అతడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ డబ్బును, ఆ వస్త్రాలను, ఆ వెండిని, అయ్యా దైవజనుడు చెప్పాడు ఈ తీసుకొని రమ్మన్నాడు అని చెప్పగానే వారు ప్రేమించి ఆ వస్తువులను, వస్త్రాలను, ఆ వెండిని తీసుకొని వచ్చి ఇచ్చేశారు. మెట్ల దగ్గరకు రాగానే ఏం చేయాలి ఇతడు? దైవజనుడు ఉన్నాయనయ్యా, దైవజనుడి దగ్గరికి రండని దైవజనుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా నా పిల్లలకు, నాకు వస్త్రాలు లేవు, నా పిల్లలకు కావాలని నేను వీరిని అడిగాను, ఒకసారి ఇప్పించమని దైవజనుడికి చెప్పింటే దైవజనుడు ఇప్పించేవాడు. కానీ ఇతడు ఏం చేశాడు? వారి దగ్గరికి వెళ్ళి, చూడండి, దైవజనుడు చెప్పినట్లుగా ఇతడు చెప్పి మెట్ల దగ్గరకు రాగానే అవి వారి దగ్గర నుంచి తీసేసుకొని అవి దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, గెహాజీ తన జీవితంలో వర్ధిల్లలేకపోయాడు. గెహాజీ తన జీవితంలో ఆశీర్వదించబడలేకపోయాడు. కారణం ఏంటయ్యా అంటే తన జీవితంలో అవినీతి సొమ్మును దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వద్దన్నాడు దేవుడు నయమాను నుంచి? అది అవినీతి సొమ్ము, అక్రమంగా సంపాదించుకున్న సొమ్ము, నాకొద్దని దైవజనుడు వద్దన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట ఒకసారి చదువుతారా? దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. చూడండి, అతడు తీసుకొని వచ్చినటువంటి ధనాన్ని, వస్త్రాలను దైవజనుడైనటువంటి ఎలీషా గారికి ఏమి లేదంట, మనసు లేదు. ఎందుకంటే అది అక్రమంగా సంపాదించుకున్న డబ్బు. అందుకే ఈ డబ్బు తీసుకొనడానికి, ఈ వస్త్రాలు తీసుకోవడానికి, ఈ వెండిని తీసుకోవడానికి దైవజనునికి మనసు రాలేదు. కానీ అది తీసుకోవడానికి గెహాజీకి మనసు కలిగింది. దైవజనుడికి చెప్తే నాకు ఇప్పించడు, నాకు ఇవ్వడని చెప్పి అది అక్రమంగా తీసుకోవడానికి వెళ్ళాడు. తర్వాత తన జీవితంలో చూడండి, దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, చూడండి, నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ? ఎందుకు ఇంత పని చేశావు? దాన్ని చేసినప్పుడు దాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు. గెహాజీ ఏం చేశాడు? ఆ మాట చదవండి. సంపాదించుకొనుటకు ఇది సమయం. 25వ వచనాన్ని చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలబడగా ఎలీషా వారిని చూసి, గెహాజీ నీవెచ్చడి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చడికిని. మరి ఎక్కడికి పోయావు? నయమాను రథాలు, రౌతులను వెంబడించి పరిగెత్తుకొని వెళ్ళి దైవజనుడు చెప్పాడయ్యా, ప్రవక్తలు
అతని ఎద్దుకు వచ్చారు, ఈ డబ్బు తీసుకొని రమ్మని చెప్పాడు, వస్త్రాలు తీసుకొని రమ్మని చెప్పాడు అని చెప్పి అతని దగ్గర అన్యాయపు సొమ్మును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దైవజనుడు చెప్పినప్పుడైనా అతడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అన్నప్పుడన్నా ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదు. ఏం చేశాడు అక్కడ గెహాజీ? కప్పుకున్నాడు, ఒప్పుకోలేదు. అందుకే తన జీవితంలో చూడండి, అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలమంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగిన ఎలీషా ఎదుట నుండి బయటికి కుష్ఠరోగం కలిగినడు వర్ధిల్లుతాడా? ఏనాడు కూడా వర్ధిల్లాడు. కుష్ఠరోగంతో తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. గెహాజీ నయమానుకు కలిగిన కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? గెహాజీకి మాత్రమే కాదు. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. మళ్ళొకసారి చదవండి. నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును. వర్ధిల్లవలసిన గెహాజీ, దైవజనుడి యొక్క దేవుని మందిరంలో చక్కగా పరిచర్య చేయవలసిన గెహాజీ కుష్ఠరోగము కలిగిన వాడై తన జీవితాన్ని చేతులారా తనను తన ఇంటి వారిని పాడు చేసుకున్నాడు. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. గెహాజీ వలె అవినీతి సొమ్మును ఇంట్లో ఉండి దాచిపెట్టుకున్నట్లయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది అక్రమంగా అవినీతిగా డబ్బును సంపాదించుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ గెహాజీ వలె ఉంటారు. అందుకే తన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నమాట. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. దాచిపెట్టుకున్నట్లయితే గెహాజీ వలె జీవితాలు పాడైపోతాయన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ పుస్తకంలో రాయబడిన మాట చూడండి. యెహోషువ 7వ అధ్యాయం 1వ వచన భాగాన్ని చదవండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చూడండి. ఇశ్రాయేలు తిరుగుబాటు ఒక్కడు చేసిన దాన్ని బట్టి ఇశ్రాయేలులకు అందరికీ ఏ పేరు వచ్చింది? తిరుగుబాటు చేసిరి అనే పేరు వచ్చింది. ఒక్కడు చేశాడు. ఎవరు? ఆకాను అనే వ్యక్తి చేశాడు. ఆ సొమ్మును దాచిపెట్టుకున్నాడు. ఆ సొమ్ము మీద ఆశపడింది. ఆ సొమ్ము మీద అతనికి ఇష్టం కలిగింది. ఇష్టం కలిగినప్పుడు చూడండి, దేవుడు ఏం చెప్పాడు అక్కడ? శపితమైన దాన్ని మీరు ముట్టవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేశాడు. ముట్టవద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఆకాను అనే వ్యక్తి దాన్ని తీసుకుని దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట చదవండి నాకు పూర్తిగా. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో చెరాహు ముని మనమడును జబ్బి మనమడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను అని రాయబడింది. ఇశ్రాయేలుల మీద దేవుడు కోపం చూపడానికి గల కారణం ఏంటంటే, అందరికీ దేవుడు చెప్పాడు, శపితమైనది ఏది కూడా మీరు ముట్టుకోవద్దు అన్నాడు, తీసుకోవద్దు అని చెప్పాడు. కానీ ఈ వ్యక్తి ఆకాను అనే వ్యక్తి దాన్ని చూసినప్పుడు అది కన్నులకు రమ్యముగాను అది కన్నులకు అందముగాను కనపడినప్పుడు ఆనాడు హవ్వ మోసపోయిన రీతిగా ఆకాను కూడా దాన్ని చూసి మోసపోయి దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను పక్కన పెట్టి దేవుని సన్నిధానములోన అతడు తీసుకుని దాచిపెట్టున్నట్టు చూస్తున్నా. దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నమాట. 11వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామానులలో దాచి ఉంచుకొని
ఉన్నారు. దాచుకోకుండా నువ్వు కప్పుకోకుండా నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటావు, నువ్వు వృద్ధిల్లుతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అప్పటికి కూడా వారి జీవితంలో నుండి దేవుడు హాయిపురం మీదికి వారు యుద్ధానికి వెళుతుంటే యుద్ధంలో ఓడిపోయి తిరిగి వచ్చారు. అప్పటికైనా కూడా దేవుడు చెప్పాడు, మీరు పాపము చేసి ఉన్నారు, నా నిబంధన మీరి ఉన్నారు అని. అప్పటికైనా కూడా దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినప్పుడు ఆకాను యెహోషువ దగ్గరికి వెళ్ళి ఒప్పుకొనినట్లయితే దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించినప్పుడు దేవుని అతని ప్రార్థన వినేవాడు, అంగీకరించేవాడు. ఎందుకంటే ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. చూడు ఎంత దాకా తీసుకొచ్చుకున్నాడో చూడండి. ఆకాను అనే వ్యక్తి తన జీవితంలో తన కుటుంబాన్ని అగ్ని చేత కాల్చబడే స్థితికి తీసుకొచ్చుకున్నాడు, పాడైపోయాడు. వర్ధిల్లవలసినటువంటి ఆకాను తన జీవితంలో తన కుటుంబాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 23వ వచనం. కాబట్టి వారు డేరాల మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలుల యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. ఆ తర్వాత వారు అగ్ని చేత కాల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంగమ తెచ్చుకున్న సొమ్ము ఏదైనా ద్వారా అనుభవించాడా? దాన్ని ఏమైనా దాని జీవితంలో లాభం వచ్చిందా? నష్టమే కానీ లాభం ఏమాత్రం కూడా తన జీవితంలో రాలేదు. నువ్వు పాపం చేసిన తర్వాత దాన్ని ఒప్పుకుంటే నీకు ప్రయోజనం, దాన్ని కప్పుకుంటే అది నిన్ను నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. అది యెహోవా సన్నిధిలో తీసుకుని వచ్చిన తర్వాత ఆకాను అనే వ్యక్తిని తనకు కలిగిన సమస్తమును కూడా వారు అగ్ని చేత కాల్చిరి అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆకాను జీవితం, ఆకాను కుటుంబం అంతా కూడా ఆకోరు లోయలో అగ్ని చేత కాల్చబడ్డారు. గెహాజీని తన కుటుంబం అంతటికి కూడా నయమాను కంటిన కుష్టి వారి కుటుంబం అంతటికి సర్వమును దేవుని సన్నిధిలో వారు శాపాన్ని పొందుకున్నారు. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, నీ జీవితంలో నువ్వు దాచిపెట్టుకుంటున్న పాపాన్ని బట్టి నీ కుటుంబానికి శాపముగా రాబోతుంది. నువ్వు దాన్ని ఒప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకొని ఎవరు చూడట్లేదులే, ఎవరేం చేస్తారులే, ఏమవుతుందిలే అని ఆకాను వల్ల దాచిపెట్టుకుని ఎవరికి భార్యకు పిల్లలకు చెప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకున్నావా, జీవితంలో పాడైపోతుంది. జాగ్రత్త అనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. గెహాజీ తన భార్యకు చెప్పలేదు, తన పిల్లలకు చెప్పలేదు. వారు మెట్ల దగ్గరికి రాగానే ఎవ్వరికి చూడకుండా దాన్ని ఏం చేశాడు, తీసుకొని ఇంట్లో దాచిపెట్టి వారికి సెలవు ఇవ్వగా వారు వెళ్ళిపోయారు. ఆకాను అనే వ్యక్తి భార్యకు పిల్లలకు తెలియకుండా తీసుకుని వచ్చి డేరాలో దాచిపెట్టాడు. కానీ దేవుడు చూస్తలేడా? సర్వమును చూసిన దేవుడు, సర్వము ఆయన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. అందుకే దేవుని సంగమా, నువ్వు చేస్తున్న పాపం అది ఏదైనా కానీ దాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే మనము వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఒక విశ్వాసతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతికి ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎవరికి తెలియకపోవచ్చు. తెలిసినా వాడిని పాపాన వాడిపోతాడు అనుకుని వదిలేసేవారు కూడా ఉన్నారు. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, ఎవరు ఏమనుకోకపోయినా నీ దేవుడు చూస్తున్నాడన్న భయభక్తులు కలిగి దాన్ని కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే యెహోవా చేత వర్ధిల్లింపబడుదుముగాక. ఆమేన్. అందుకే దేవుని సన్నిధిలో మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించి పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చాలామంది దేవుని సొమ్మును కూడా దోచుకొని దాచిపెట్టుకుంటారు. అట్టి వారి గురించి కూడా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో నువ్వు దేన్ని దాచుకుంటే వర్ధిల్లవో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మలాకి పుస్తకం 3వ అధ్యాయం
మలాకి పుస్తకం 3వ అధ్యాయం తీసరా 8 నుంచి చదవండి. దేవుడు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దొంగిలి మానవుడు ఏం చేసుకుంటున్నాడు? దాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. అందుకే దేవుని సంగమా, దేవుడు ఏం చెప్పాడు అక్కడ? దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట. 10వ వంతు యెహోవా మందిరంలో ఆహారం ఉండినట్లుగా మనము 10వ వంతును ఏం చేయాలంట? మనం దేవుని మందిరానికి తీసుకొని రావాలి. మనం తీసుకొస్తున్నామా 10వ వంతును? 10వ వంతు దేవుని మందిరానికి ఇస్తే దేవుడి సన్నిధిలో ఆహారం ఉంటుందని దేవుడు చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని దోచుకొని దాచిపెట్టుకుంటున్నాం. దాచిపెట్టుకోవడం ద్వారా మనం ఏమవుతున్నాం అనేది అర్థం కావటం లేదు మానవ క్రైస్తవ జీవితానికి. అందుకే నేను ప్రేమైన దేవుని సంగమా, నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వేం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే దేవునికి ఇవ్వవలసిన సొమ్మును దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏమన్నాడు అక్కడ? నీవు 10వ వంతు తీసుకొని వచ్చి నన్ను శోధించిన తర్వాత దేవుని అక్కడ ఏమన్నాడు? నీ ఇంట్లో ఉన్న డబ్బు నాకు ఇస్తే నీకేమీ కొదవగా ఉండదని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని సంగమా, దేవునికి ఇచ్చుట ద్వారా మనము దాచుకోకుండా దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన సొమ్మును మనము దేవునికి ఇచ్చినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. చదవ మాట. 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించే యెడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు వర్ధిల్లాలి అంటే, మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే 10వ భాగాన్ని దేవుని మందిరానికి మనం తీసుకొని రావాలి. 10వ భాగాన్ని కాదు కదా, ప్రతి ఆదివారం పెరికిలవేం తీసుకుని రండి అని చెప్తే కూడా క్రైస్తవ సమాజం పట్టించుకోవటం లేదు. ఎందుకు? నువ్వు దీవించబడాలని దేవుడు చెప్తున్నాడు. సంఘాలలో కానుకల గురించి మనం బోధించినప్పుడు పాస్టర్ గారు, సంఘ పెద్దలు కానుకల గురించి బోధిస్తారండి బాబు. కానుకల సంఘం అని కూడా పేరు పెట్టేవారు ఉన్నారు. దేవుని సంఘమా, నువ్వు ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ నువ్వు దేవుని మందిరానికి ఇవ్వటం ద్వారా సంఘ కాపరికేమి, సంఘ పెద్దలకేమి దీవెన కలగదు. ఎవరు ఇస్తే వారికి దీవెన, ఎవరు ఇస్తే వారు దీవించబడతారు. అందుకే దేవుని సన్నిధిలో దేవుడే మాట్లాడుతున్నాడు. నీవిచ్చి నన్ను శోధించు. నువ్వు కప్పుకొని దాచిపెట్టుకుంటే నువ్వు ఏడాడు కూడా వర్ధిల్లావు. ఏమన్నాడు అక్కడ? నువ్వు శాపగ్రస్తులు అన్నాడు దేవుడు. కొందరి చేతులు ఇచ్చేటప్పుడు కూడా దాన్ని దాచిపెట్టుకుంటారండి బాబు. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. నీ దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వేం చేయాలి? దాన్ని దోచుకొని దాచిపెట్టుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? మనం ఇవ్వటం నేర్చుకోవాలి. అప్పుడే నీ దేవుడు ఏమన్నాడు? ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత నువ్వెంతైతే కోరుకుంటావో నీ గిన్నె నుండి పొర్లే రీతికి నీ దేవుడి నుండి దీవించునుగాక. శాపాలకు గురి కావద్దండి. దేవుని సన్నిధిలో శాపాలకు గురి అవుతున్నామంటే దాచుపెట్టుకునే సొమ్మును కూడా మనం ఏం చేస్తున్నాం? దాచిపెట్టుకుంటున్నాం. దాచిపెట్టుకునేవాడు ఎన్నడు వర్ధిల్లడు. దానికి ఇవ్వవలసిన, దాన్ని ఎక్కడికి వెళ్ళాలో, అది ఎవరి సొమ్ము అక్కడికి వెళితేనే నీకు దీవెన కలుగుతుంది. దేవుని సొమ్ము మనం దేవునికి ఇచ్చినప్పుడే సమస్త దీవెన దేవుడు కృమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ మాట చదవండి. అక్కడ రాయబడిన మాట 11వ వచనం.
ఏమన్నాడు అక్కడ? నీ పంటను తినివేయు పురుగులను నేను హల్లెలూయా. ఇంతకంటే దీవెన, ఇంతకంటే వర్ధిల్లతంగా ఏం కావాలండి చెప్పండి? ఎప్పుడన్నాడు ఈ మాట? నువ్వు 10వ వంతును తీసుకొని వచ్చి దేవుని మందిరంలో సమర్పించినప్పుడు. ఎందుకంటే దేవుని మందిరంలో ఆహారం ఉండాలి, దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలి, దేవుని మందిరంలో దేవుని దీవెన ఉండాలి. అందుకే దేవుని మందిరములో ఆహారము లేకుండా నీ ఇంట్లో ఎంత ఆహారము దాచిపెట్టుకుంటే నీకు ప్రయోజనం లేదు. 9వ వంతు పెట్టుకో, 10వ వంతు దేవుని మందిరానికి తీసుకునిరా, అప్పుడు నీ దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎలాగా? ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనిచ్చి నీ పంటను తినివి ఈ పురుగునైనా గద్దిస్తున్నాను. శస్యశ్యామలముగా ధాన్య ధన సమృద్ధిని కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసిన సొమ్ము మనం ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలా? ఏం చేయాలి? దేవునికే ఒకరోజు కూలి ఎంత? 500. 500 దశభాగం ఎంత? 50 రూపాయలు. ఒకరోజు 50 రూపాయలు తీస్తే 8 రోజు మనం ఏం చేయాలి? ఎంత ఇవ్వాలి? 400 ఇవ్వాలి. హల్లెలూయా. ఇస్తున్నామా? దేవునికి ఇవ్వవలసిన సొమ్ము మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానుకల పెట్టెలో వేస్తున్నప్పుడు అండి దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. వారమంతా కష్టపడిన చేతుల కష్టార్జితములో నుంచి 10వ వంతు వేస్తున్నారా లేదా అని చూస్తున్నాడంట దేవుడు. అందుకే దేవుని ప్రజల దేవుడు మాట్లాడుతున్నమాట. ఎవరు చూస్తలేరులే అని చెప్పి 10 రూపాయలు వేసామనుకోండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని మనం ఏం చేస్తున్నాం? దాన్ని ప్రభు సన్నిధిలో కరెక్ట్గా లేనప్పుడు దేవుడు మాట్లాడుతున్నమాట. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలోనికి రండి. దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించును? అది నీ ఎద్దునున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితువని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగల భయము కలిగిన. అరే, డబ్బులు దాచిపెట్టుకున్నాడు, ఆయన డబ్బు ఆయన ఇష్టం. డబ్బులు దాచిపెట్టుకున్నంత మాత్రాన ప్రాణం పోతుందా? డబ్బులు దాచిపెట్టుకున్నంత మాత్రాన శపితమైన వారిగా మార్చబడతారా? అది దేవుని సొమ్ము అండి, మన సొమ్ము కాదు. అది మనం అనుకుంటాం కష్టపడ్డాం కదా, కష్టపడిన సొమ్ము నా సొమ్ము అనుకుంటాం, కానీ అది దేవుని సొమ్ము అని దేవుడే మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం ఆయన సొమ్మే కదండి, ఆయన భూమే కదండి అంటే. అననీయ సఫీర ఏమనుకున్నారు? ఫస్ట్ పొలం అమ్మి అపోస్తలులకు ఇద్దాం అనుకున్నారు. ఇచ్చిన మాట వారు ఏమైంది? కొంత దాచిపెట్టుకొని కొంత అపోస్తలుల పాదాల దగ్గర తీసుకుని వెళ్ళారు. అందుకే మనుషులతో కాదు దేవునితోనే అతడు అబద్ధమాడాడు. దాచిపెట్టుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని సొమ్మును దోచుకొని దాచిపెట్టుకోవద్దు. దాచిపెట్టుకునడం ద్వారా ఏమవుతుంది? ప్రాణాపాయాన్ని తెచ్చుకుంటావు, శపితమైన జీవితాన్ని కొని తెచ్చుకుంటావు. అందుకే దేవుని సంఘమా, నువ్వు దాచిపెట్టుకోకుండా దేవునికి ఇవ్వవలసినది ఇవ్వు. దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. కనికరాన్ని పొందుకుంటావు, దేవుని దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అంతేగాని ఇది నా సొమ్మే కదా, ఎవరు చూడట్లేదు కదా అని దాచిపెట్టుకుంటే అననీయ పరిస్థితి ఏమైంది? మాటలు వినుచునే ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇది తెలుసుకోకుండా అమ్మగారు వచ్చి అయ్యా నా భర్త ఎక్కడ ఉన్నాడంటే, సరే కానీ నేను ఓ మాట అడుగుతాను చెప్పమ్మా అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాడు. మీ భూమి వెల ఇంతకే అమ్మారా అని అడిగాడు. ఏమైంది అమ్మగారు? ఇంతకే అమ్మాం. వెంటనే ఆ మాటలు వినుచుని
అననీయుని పాతిపెట్టిన వారి ఇంటికి తిరిగి రాకమునిపే, పాదములు ఇంట్లో పెట్టక మునిపే అమ్మగారు ఏమయ్యారు? ప్రాణం విడిచింది. దేవుని సంగమా, దేవుని సొమ్ముతో జాగ్రత్తగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి ఇవ్వవలసిన సొమ్మును దేవునికి ఇవ్వండి, ఇవ్వండి. దేవుడు సమస్త దీవెన దేవుడు ప్రసాదింపచేస్తాడు. ఈ వారం ఇంట్లో ఖర్చులు ఉన్నాయని చెప్పి దేవునికి ఇవ్వవలసిన సొమ్మును దాచుకుంటే శపించబడిన వారికి అవుతాం, నష్టపోతాం. దేవునికి ఇవ్వండి. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెని ఇస్తానన్నాడు. అమ్మా, మొదటగా నువ్వు నాకు అప్ప తీసుకునిరా. ఆశపడి ఈరోజు నేను పోతాను, నా కుమారుడు తినాలని నీ కుమారునికి ఇచ్చి నాకు ఇవ్వకుండా 2 రొట్టె తీసుకొచ్చావనుకో ఏమైపోతావో నాకు తెలియదు. దేవుడు చెప్పాడు, మొదటగా దేవునికి ఇవ్వు, మొదటగా నాకు చిన్న అప్ప ముక్క తీసుకునిరా అని చెప్పింది. అదే మాట ప్రకారంగా తీసుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చింది. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా ఆమె భోంచేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, దేవునికి ఇవ్వవలసింది మనం దేవునికి ఇస్తూ సమస్త దీవెన ఆశీర్వాదం నిత్యముగా అనుభవించటానికి ఆరోగ్యాన్ని పొందుకుందుదుముగాక. దాచిపెట్టుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో దాచిపెట్టుకున్న జీవితాల్లో అననీయ సఫీర జీవితాలు ఏమయ్యాయో మనందరం చూస్తున్నాం. ఆ మాట ఒకసారి చదవండి, 10వ వచనం. ప్రాణము విడిచెను, ప్రాణము విడిచెను. ఆ మాట వినుచుండగానే ఆమె ప్రాణం విడిచింది. జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా 2 వచనాలు చూసి ముగించుకుందాం. యోబు పుస్తకం 20వ అధ్యాయం, యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారి నాలుక క్రింద దాన్ని ఏం దాచిపెట్టారంట? చెడుతనాన్ని దాచిపెట్టుకున్నారంట. వీళ్ళు ఏదైనా కాస్త మంచితనం దాచిపెట్టుకోవాలి, కానీ వీళ్ళు ఏం దాచిపెట్టుకున్నారంట? చెడుతనాన్ని దాచిపెట్టుకున్నారంట. ఎందుకు దాచిపెట్టుకున్నారు చెడుతనాన్ని? చెప్పాలి, అక్కడ రాయబడింది. అదే ఎందుకు దాచిపెట్టుకున్నారంట? తీయగా ఉందంట వాళ్ళకి. అందుకే ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు, వారి చెడుతనము వారి నోటికి తీయగా ఉండిన గనక అది వారి నాలుక కింద దాచిపెట్టిరి. ఎవరికి తీయగా ఉంటే దాన్ని దాచిపెట్టుకుంటాం, అవునా కాదా? వీళ్ళకేమో చెడుతనం తీయగా ఉందంట, మనకేమో మంచితనం తీయగా ఉంటుందా ఉండదా? మంచితనం తీయగా ఉంటుందండి అనేవాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మంచితనం తీయగా ఉండదా మీకు? చెడు జీవితాన్ని దాచిపెట్టుకున్నారంట. చెడు జీవితాన్ని ఎందుకు దాచిపెట్టుకున్నారా అంటే చెడుతనం వారికి తీయగా ఉందంట. వారి నాలుకల కింద దాన్ని దాచిపెట్టుకున్నారంట బాబు. కొందరికి చెడు చేయడం అంటే చాలా ఇష్టం. కొందరికి క్రైస్తవ సమాజానికే, దేవుని మందిరానికి వస్తుంటాం, దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవుని సన్నిధిలో చక్కగా ప్రభువుని ఆరాధిస్తుంటాం, కానీ వారికి చెడు చేయడం అంటే ఇష్టం, చెడు వినటం అంటే ఇష్టం. బాబు, వారి జీవితాల్లో చెడు ఆలోచన కలిగి జీవించటమే వారికి బహు ఇష్టం. అందుకు వారికి చెడుతనం అంటే వారికి తీయగా ఉంది. కాబట్టి చూడండి, చెడు జీవితాన్ని ఏం చేస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. చూడండి, కీర్తనలు 34వ కీర్తన ముగించబోతున్నా. 34వ కీర్తన దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 34వ కీర్తన 21వ వచనాన్ని చూడండి. చెడుతనము భక్తిహీనులను సంహరించును. చెడుతనం ఏం చేస్తుందంట? భక్తిహీనతలోనికి తీసుకెళ్తుంది. భక్తిహీనతని ఏం చేస్తుందంట? సంహరిస్తుంది. అననీయ సఫీరా ఏ విధంగా పాడైపోయారో, కయ్యోను ఏ విధంగా పాడైపోయాడో,
ఎందుకు వారు పాడైపోయారంటే భక్తిహీనతలోనికి వెళ్ళారు. అందుకే దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. చెడుతనము భక్తిహీనులను సంహరిస్తుంది. భక్తిగా ఉన్న నిన్ను చెడుతనం ఏం చేస్తుంది? భక్తిహీనతలోనికి తీసుకెళ్తుంది. ఆ భక్తిహీనత నిన్ను సంహరింప చేస్తుంది. గెహాజీ ఎందుకు డబ్బు తీసుకోవడానికి పరిగెత్తాడు? ఎందుకు వస్త్రాలు తీసుకుని వెళ్ళి పరిగెత్తాడు? భక్తి పోగొట్టుకున్నాడు, భక్తిహీనతలోనికి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగము ద్వారా తన జీవితాన్ని సంహరింప చేసుకున్నాడు. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, చెడుతనము వారికి తీయగా ఉన్నందువలన వారి నాలుకల కింద దాన్ని దాచిపెట్టుకున్నారంట. దాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే కనికరాన్ని పొందుకుంటావు, దేవుని సన్నిధిలో అద్భుతంగా దీవించబడతావు. చూడన్నమాట చివరికి యోనా పుస్తకం, నువ్వెంత చెడుతనాన్ని తీయగా ఉండి దాచిపెట్టుకున్నా, దేవుని సన్నిధిలో దేవుని సొమ్మును దోచుకుని దాచిపెట్టుకున్నా, దేవుని సన్నిధిలో అవినీతి సొమ్మును దాచిపెట్టుకున్నా, ఆదాము వలె దోషములను దాచిపెట్టుకున్నా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే యెహోవా చేత కనికరాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యోనా పుస్తకం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. హల్లెలూయా. ఏం చేశారంట దూతలు? నినివే ప్రాంతములో ఏం చేశారంట? మీరు బహుగా దేవుణ్ణి వేడుకొనాలి, దుర్మార్గమును విడిచాలి, దుష్కార్యమును విడిచిపెట్టాలి, చెడు జీవితాన్ని విడిచిపెట్టాలి అని దూతలు నినివే ప్రాంతములు ప్రవేశించి ప్రకటన చేశారంట. ఈ మధ్యాహ్నము నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న రీతిగా దేవుడు చెప్తున్న మాట, ఏదేగా నువ్వు దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుదుముగాక. ఆమేన్. నినివే ప్రాంత ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పక్షతాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక ఏం వదిలిపెట్టారంట వాళ్ళు? చెడుతనము దుష్టులకి, చెడుతనము భక్తిహీనులకు తీయగా కనబడుతుందంట. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఒప్పుకుని విడిచిపెడతావో దేవుని చేత కనికరాన్ని పొందుకుంటావు. ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నావు అనుకోండి, ఆ భక్తిహీనత, ఆ చెడుతనము మనల్ని ఏం చేస్తుందంట? సంహరిస్తుంది. నినివే ప్రాంతంలో యోనా అనే దూత ప్రకటించిన రీతిగా ఈ మధ్యాహ్నం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చెప్పనా? ప్రతి కీడు కలిగించే ప్రతిదీ కూడా నువ్వు దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దాని జోలికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలిగితే నీకు రావలసిన కుష్ఠరోగం అనే పాపం, నీకు రావలసినటువంటి అననీయ సఫీరకు వచ్చిన ప్రాణ అపాయం, నీకు రావలసినటువంటి కయ్యోనుకు వచ్చిన శపితమైన జీవితం మన కుటుంబంలోనికి రాకుండా దేవుడే దాన్ని తొలగించి వెయ్యనుగాక. ఆమేన్. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను అని రాయబడింది. అట్టి దేవుడు మనకు, మన కుటుంబానికి, సంఘానికి దేవుడు కీడు చేయకుండా మానునుగాక. మోకరించండి ప్రభు సన్నిధిలో. దేవుడు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నా జీవితంలో నిజమే ప్రభా, కయ్యోనులాగా, ఆదాములాగా దోషమును నా రమ్మున దాచిపెట్టుకొని నా ఎడల నేను వర్ధిల్లేవాన్ని కాదు అని
యోబు పలికినటువంటి రీతిగా నువ్వు పలకగలుగుతున్నావా? లేకపోతే ఆదాములాగా హవ్వలాగా రొమ్మున వారు చేసిన దోషాన్ని, వారి హృదయముల దోషాన్ని దాచిపెట్టుకున్నారు కదా, ఒకరి మీద ఒకరికి చెప్పుకున్నారు కదా. అలా చెప్పుకోకూడదు. సాటిలు ఎందుకు? నువ్వు చేసిన పాపాన్ని ఇతరుల మీద మోపడం ఎందుకు? ఒప్పుకో. ఎంత ఘోర పాపినైనా ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిన రీతిగా ఈ మధ్యాహ్నము నీకు రక్షణ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దండి. ప్రభు సన్నిధిలో, ప్రభా నేను దాచిపెట్టుకున్నాను కాబట్టి నా ఇంటికి శపితం వచ్చింది. ఆకాను, ఎందుకయ్యా ఎంత పని చేసావు? నువ్వు చేసావు, దోచుకున్నావు, దేవుని ఆజ్ఞను అతిక్రమించావు, దాచిపెట్టుకున్నావు. ఇశ్రాయేలుల మీద దేవుడు కోపించినప్పుడైనా అది నీ మనస్సాక్షికి తెలుసు కదా. నీ ఇంట్లో నీ పిల్లలకు శాపం వస్తుందని గుర్తించి అది నేను చేసిన పాపమే, నేను దాచిపెట్టుకున్న పాపమే అని ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. అప్పుడే దేవుని చేత కనికరాన్ని పొందుకుంటావు. తెలిసిన దాచిపెట్టుకుంటున్నావు కదా. అందుకే నీ కుటుంబానికి శాపం, అందుకే నీ కుటుంబంలో రోగాలు, అందుకే నీ కుటుంబంలో ఇబ్బందులు, అందుకే నీ కుటుంబంలో సమాధానము లేదు, నెమ్మది లేదు. కయ్యోను, ఎందుకయ్యా? దేవుడు చెప్పాడు కదా, నీ తమ్ముడిని హేబేలు ఎక్కడని అడిగినప్పుడు నేను చెప్పాలి కదా, ఒప్పుకోవాలి కదా, విడిచిపెట్టాలి కదా. ఎందుకు వాక్యం ద్వారా హెచ్చరించిన కానీ మార్పు కలగడం లేదు. ప్రభు మాట్లాడుతున్నా, హెచ్చరిక చేసిన, గద్దించిన, ఎందుకు ఒప్పుకోవటం లేదు? దాన్ని కప్పుకుంటున్నావు ఎందుకు? అందుకే శాపాన్ని కొని తెచ్చుకుంటూ అని ప్రభు మాట్లాడుతున్నాడు. లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న దేవుని జనాంగమా, దేవుడు నీతోనే సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, మన జీవితాలు ఎలా ఉన్నాయో, దేన్ని దాచిపెట్టుకుంటున్నావో, దేన్ని దాచుకుంటున్నావో జాగ్రత్త. దేవునికి ఇవ్వవలసిన సొమ్మును కూడా దోచుకుని దాచిపెట్టుకుంటే వర్ధిల్లవు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరుగట్టి ఫలింపబడే రీతిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. జీవం గల మా దేవ, జీవాధిపతివైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజంగా ప్రభా, మన్నైనా మా అతిక్రమంలను మేము దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టేలాగా కృప చూపించండి నా తండ్రి. ఇదిగో ప్రభా, మన్నైనా మా ప్రియులు ప్రభా నీ వాక్యానుసారంగా జీవించడానికి మీరు కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి, మేమందరం